హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టెక్వికా ఛానల్. ఈ వీడియోలో మనం స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ ప్లస్ అపాచీ కాఫ్కా ట్రాన్సాక్షన్ ఇంటిగ్రేషన్ గురించి తెలుసుకుందాం. స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ ప్లస్ అపాచీ కాఫ్కా ఇంటిగ్రేషన్. అపాచీ కాఫ్కా ఇంటిగ్రేషన్. ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ అప్లికేషన్ కాఫ్కా ప్రొడ్యూసర్‌గా యాక్ట్ అవుతుంది. ఈ ప్రొడ్యూసర్ అప్లికేషన్‌లో మనకు ఒక రెస్ట్ కంట్రోలర్ ఉంది కదా! ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది. యూజర్ రెస్ట్ కంట్రోలర్. ఈ రెస్ట్ కంట్రోలర్ కొన్ని ఎండ్ పాయింట్స్‌ని ఎక్స్‌పోజ్ చేస్తుంది. మీరు చూసుకోవచ్చు. స్క్రోల్ డౌన్ చేస్తే ఇది. ఎగ్జాంపుల్ హెచ్‌టిటిపి పోస్ట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు రిక్వెస్ట్ బాడీలో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని ప్రాసెస్ చేస్తుంది. మనకు రిక్వెస్ట్ బాడీ వచ్చి ఇది క్రియేట్ యూజర్ రిక్వెస్ట్. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ మెథడ్‌ని ఓపెన్ చేద్దాం. ఈ ఇంప్లిమెంటేషన్ మన సర్వీస్ క్లాస్‌లో ఉంటుంది. మనం ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. సేవ్ యూజర్ అని ఉంది కదా! దీనిపై క్లిక్ చేద్దాం. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఉందిగా దీంట్లోకి వెళ్దాం. సో, ఇదొచ్చి మన యూజర్ సర్వీస్ ఐఎంపీఎల్ క్లాస్, సర్వీస్ క్లాస్. మనకు ఈ సర్వీస్ క్లాస్‌లో ఒకే ఒక మెథడ్ ఉంది. ఈ ఒక్క మెథడ్‌లో మనం మల్టిపుల్ ఆపరేషన్స్‌ని హ్యాండిల్ చేస్తున్నాం. ఆపరేషన్ 1 వచ్చి ఇది. ఇక్కడే రాస్తా. నెక్స్ట్ టైమ్. ఇదొచ్చి ఆపరేషన్ 1. ఇక్కడేం చేస్తున్నాం? యూజర్ డీటెయిల్స్‌ని సేవ్ చేస్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు. సెకండ్ ఆపరేషన్ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఆహ్, ఇక్కడ. ఇదొచ్చి ఆపరేషన్ 2. కాఫ్కా మెసేజ్‌ని మనం పబ్లిష్ చేస్తున్నాం. మీరు చూసుకోవచ్చు ఇక్కడ. కాఫ్కా టెంప్లేట్ డాట్ సెండ్ ద మెసేజ్. అంటే ఇన్ థిస్ కేస్ డీబీ ఆపరేషన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇన్ థిస్ కేస్ డీబీ ఆపరేషన్ ప్లస్ కాఫ్కా మెసేజ్ రెండిటిని హ్యాండిల్ చేయడానికి స్ప్రింగ్ ట్రాన్సాక్షన్ సింక్రనైజేషన్ ఉపయోగించాలి. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైనా సరే స్ప్రింగ్ అప్లికేషన్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సో, ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూసుకుంటే మనం డేటాబేస్ ట్రాన్సాక్షన్. డేటాబేస్ ట్రాన్సాక్షన్. సెకండ్ వచ్చి కాఫ్కా ట్రాన్సాక్షన్. కాఫ్కా ట్రాన్సాక్షన్. ఓకే. మనం ఇక్కడ డీబీ ఆపరేషన్స్ కోసం అంటే యూజర్ డీటెయిల్స్‌ని సేవ్ చేయడం, అప్డేట్ చేయడం వాటి కోసం మనం డేటాబేస్ ట్రాన్సాక్షన్ యూజ్ చేసుకుంటాం. అదే కాఫ్కా ట్రాన్సాక్షన్ అంటే ఏంది? మెసేజ్‌ని పబ్లిష్ చేయడం. దానికోసం మనం కాఫ్కా ట్రాన్సాక్షన్‌ని ఇక్కడ మనకు స్టార్ట్ ద ట్రాన్సాక్షన్. స్టార్ట్ ట్రాన్సాక్షన్. ఫస్ట్ వచ్చి ట్రాన్సాక్షన్ ఎలా స్టార్ట్ అవుతది? సేవ్ యూజర్. సేవ్ యూజర్. యూజర్ అనేది డీబీలో స్టోర్ అవ్వాలి. తర్వాత వచ్చి సెండ్ మెసేజ్. మెసేజ్‌ని మనం పబ్లిష్ చేస్తాం. యూజింగ్ కాఫ్కా. తర్వాత ఏంది? బోత్ ఆపరేషన్ కంప్లీట్. బోత్ ఆపరేషన్స్ కంప్లీట్. ఇక్కడ మనకు సక్సెస్‌ఫుల్ అయితే బోత్ ఆపరేషన్స్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే అంటే యూజర్ సేవ్ అయ్యి మెసేజ్ గాని సెండ్ అయితే మనం కమిట్ చేస్తాం. కమిట్ ది ట్రాన్సాక్షన్. ఇదొచ్చి హ్యాపీ పాత్. ఇప్పుడు చూద్దాం. సెకండ్ పాత్‌లో ఇఫ్ ఎనీ ఎక్సెప్షన్ అక్కర్డ్ లెట్స్ సే కాఫ్కా మెసేజ్ అనేది నాట్ పబ్లిష్డ్. నాట్ పబ్లిష్డ్. అప్పుడేమవుతది? ఇక్కడ మనకు సక్సెస్‌ఫుల్ గాకుండా ఎర్రర్ వస్తుందనుకుందాం. ఎర్రర్ వచ్చినప్పుడు ఏమవుతది? డేటా అనేది రోల్ బ్యాక్ అవుతది. డీబీ ప్లస్ కాఫ్కా 2 ఆపరేషన్స్ ఉన్నప్పుడు ప్రైమరీ ట్రాన్సాక్షన్ ఉంటుంది. ట్రాన్సాక్షనల్ అని. ఓకే. దీంతో మనం మేనేజ్ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ బిహేవియర్ ప్రకారం ఆపరేషన్స్ అన్నీ సింగిల్ యూనిట్ ఆఫ్ వర్క్. అంటే ట్రాన్సాక్షన్ అంటే మనకు తెలుసు గదా! సింగిల్ యూనిట్ ఆఫ్ వర్క్. అన్నీ సింగిల్ యూనిట్ ఆఫ్ వర్క్ లాగా హ్యాండిల్ చేయబడతాయి. ఈ ట్రాన్సాక్షనల్ అనేది స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ అందించే అనోటేషన్. సో, మనకి ఈ మెథడ్ ఉంది గదా! సో, ఇక్కడికెళ్ళి మనం ట్రాన్సాక్షనల్ అని టైప్ చేస్తే మనకు కనిపిస్తుంది. ఓఆర్‌జి డాట్ స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ డాట్ ట్రాన్సాక్షన్ అనేది. దీన్ని మనం
ఎనేబుల్ చేసుకోవాలి. ఈ అనోటేషన్ ద్వారా స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ మనం ఏం చెప్తున్నామంటే, ఈ మెథడ్‌లో ఉన్న ఆపరేషన్స్ అన్నిటిని ట్రాన్సాక్షన్ బౌండరీలో ఎగ్జిక్యూట్ చేయండి. వీటిని ఒకే సింగిల్ యూనిట్ ఆఫ్ వర్క్ లాగా ట్రీట్ చేయాలని మనం స్ప్రింగ్‌కి చెప్తున్నాం. వెరీ సింపుల్‌గా అంటే ఏంది? ఆపరేషన్ సక్సెస్ అయితే కమిట్ చెయ్యి. ఆపరేషన్స్ ఎర్రర్ వస్తే రోల్ బ్యాక్ చేసేయి. అంతే ఇంకేం లే. సో, ఈ విధంగా స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్‌తో అపాచీ కాఫ్కాకి మంచి ఇంటిగ్రేషన్ అనేది ఉంది. ప్రీవియస్ వీడియోలో ఇప్పటికే కాఫ్కా ట్రాన్సాక్షన్ మేనేజర్ బీని క్రియేట్ చేసాం కదా! సో, మీరు కాఫ్కా ప్రొడ్యూసర్ కాన్ఫిగర్‌లోకెళ్తే ఇది. ఈ బీన్‌ని మనం క్రియేట్ చేసాం. ఒకవేళ మనకు డీబీ ఆపరేషన్ లేదనుకుందాం. ఓన్లీ కాఫ్కా మెసేజ్ ఒకటే ఉంది. ఎక్కడ? ఇక్కడ. సో, ఈ డీబీ ఆపరేషన్స్ లేవు. ఈ మెథడ్‌లో ఓన్లీ కాఫ్కా మెసేజ్‌నొకటే పబ్లిష్ చేస్తుంది. ఇ ఇది. ఇటువంటివి ఒక 2-3 మెసేజ్‌ని పబ్లిష్ చేసిందనుకుందాం ఈ మెథడ్. అప్పుడేం చేయాలంటే మనం స్ప్రింగ్‌కి ఎక్స్‌ప్లిసిట్‌గా చెప్పాలి. దీన్ని కాపీ చేసుకొని ఈ బీన్ నేమ్ ఉంది గదా! దాన్ని కాపీ చేసుకొని వాల్యూ అనిచ్చి ఇలా చెప్పాలి. ఇక్కడ వాల్యూ ప్రాపర్టీలో మనం ట్రాన్సాక్షన్ మేనేజర్ బీన్‌ని ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఈ మెథడ్‌లో ట్రాన్సాక్షన్ హ్యాండ్లింగ్ కోసం కాఫ్కా ట్రాన్సాక్షన్ మేనేజర్‌ని యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఒకవేళ డీబీ ప్లస్ కాఫ్కా మెసేజ్ ఉంటే డిఫాల్ట్‌గా ట్రాన్సాక్షన్ పెట్టేస్తే అది ఆటోమేటిక్‌గా సింక్రనైజ్ అంటే మనకి ఈ మెథడ్‌లో డీబీ ప్లస్ కాఫ్కా 2 ఆపరేషన్స్ ఉన్నాయి కాబట్టి మనకు డిఫాల్ట్ ఉంది కదా! ట్రాన్సాక్షన్ అనేది. ఈ యానిటేషన్ యూజ్ చేస్తే సరిపోతుంది. అంటే మనం ట్రాన్సాక్షన్స్‌తో డేటాబేస్‌ని మేనేజ్ చేస్తాం. దీని ద్వారా కాఫ్కా ట్రాన్సాక్షన్‌ని ఎనేబుల్ ఆల్రెడీ చేసుంటాం కాబట్టి, దీంతో స్ప్రింగ్ ట్రాన్సాక్షన్స్‌తో సింక్రనైజేషన్ ద్వారా కాఫ్కా ఆపరేషన్‌ని మరియు డీబీ ట్రాన్సాక్షన్స్ మనం కోఆర్డినేట్ చేసుకోవచ్చు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.